నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ వారసుడు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మంత్లో గివేవే కోసం ఈ మంత్లో పెట్టే ప్రతి స్టోరీకి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. అమృత చిన్నప్పటి నుంచే ఎంతో ప్రశాంతమైన స్వభావం ఉన్న అమ్మాయి. ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఎవరి బాధైనా చూసి తట్టుకోలేని మనసు తనది. తన తండ్రి రామ్మూర్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి, తల్లి లక్ష్మి గృహిణి. వాళ్ళ కుటుంబంలో డబ్బు కంటే విలువలకే ఎక్కువ ప్రాధాన్యం. మనిషి మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని రామ్మూర్తి ఎప్పుడూ చెప్పేవాడు. అదే మాట అమృత మనసులో బలంగా నాటుకుపోయింది. చదువులో ఎప్పుడూ అమృత మొదటి వరుసలోనే ఉండేది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఒక ప్రముఖ కంపెనీలో అమృత ఉద్యోగం సంపాదించింది. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే తను మంచిగా సెలెక్ట్ అయ్యింది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే వ్యక్తిని కలుస్తాను అని ఆమె ఊహించలేదు. ఆ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్న అక్షయ్ను మొదటిసారి చూసినప్పుడు అతను మిగతా ధనిక కుటుంబాల అబ్బాయిల్లాగా అహంకారంగా కాకుండా అందరితో నవ్వుతూ మాట్లాడడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఉద్యోగులు ఏ సమస్య చెప్పినా ఓపికగా విని పరిష్కారం చూపించే తీరు, ఎవరి ముందు ఎవ్వరినీ అవమానించని స్వభావం, చిన్న ఉద్యోగికైనా గౌరవం ఇచ్చే పద్ధతి అమృతకి ఎంతగానో నచ్చాయి. మరోవైపు అక్షయ్ కూడా అమృతలో ఉన్న నిజాయితీని మొదటి రోజే గమనించాడు. కంపెనీలో చాలామంది తనని ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకుగానే చూసేవారు. కానీ అమృత మాత్రం అతన్ని ఒక సాధారణ సహోద్యోగిలాగే చూసేది. అదే అక్షయ్కి ఆమెపై మొదటి ఆకర్షణగా మారింది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరూ కలిసి ప్రాజెక్టులు చేయడం, క్యాంటీన్లో కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం, ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించుకోవడం, ఇవన్నీ మెల్లమెల్లగా మొదలయ్యాయి. అలా మొదలైన స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారింది. 5 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో ఇద్దరికీ తెలియలేదు. ఆ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అక్షయ్ అమృతను బాధపట్టలేదు. పుట్టినరోజు, ఉద్యోగంలో ప్రమోషను, ఇంట్లో చిన్న చిన్న సంతోషాలు, ఏ సందర్భమైనా సరే ముందుగా అమృతకి చెప్పడం, అమృతని సంతోషపెట్టడమే అతని పని. అమృతకి కూడా అక్షయ్ అంటే ప్రాణం. ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నారు. అయితే అమృతకి తెలియని ఒక నిజం అక్షయ్ కుటుంబంలో దాగుంది. అది తెలిసిన రోజు వారి ప్రేమకి మొదటి పెద్ద పరీక్ష ఎదురైనట్టే. అక్షయ్ తండ్రి శేఖర్ రాష్ట్రంలోనే పేరున్న వ్యాపారవేత్త, 100 కోట్ల ఆస్తి, ఎన్నో కంపెనీలు, 1000 మంది ఉద్యోగులు. కానీ ఆ కుటుంబంలో డబ్బు కంటే ఎక్కువ విలువిచ్చేది ఒకే ఒక్క మాటకి. ఆ మాటే వారసుడు. ఆ ఇంట్లో తరతరాలుగా మగబిడ్డనే కుటుంబ వారసుడిగా భావించే ఆలోచన గట్టిగా నాటుకుపోయింది. ఆ ఆలోచనకి మూలం అక్షయ్ తాతగారు జయదేవ్ గారు. అతను ఎంత తెలివైన వ్యాపారవేత్తో అంతే మొండిగా తన నమ్మకాల్ని పట్టుకుని వేలాడే మనిషి. తన మాటే చట్టమని భావించే వ్యక్తి. శేఖర్ జీవితమే అందుకు పెద్ద ఉదాహరణ. శేఖర్ మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి పుట్టింది ఒక ఆడపిల్ల అని తెలియగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ ప్రసవం తర్వాత డాక్టర్లు ఆమెకి ఒక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెప్పేశారు. ఆ వార్త విన్న జయదేవ్ గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన కొడుకుకి రెండో పెళ్లి చెయ్యాలి అనే నిర్ణయం తీసుకున్నారు. మొదటి కోడలికి భరణము, ఆస్తి ఇచ్చి విడాకులిప్పించి ఇంటి నుంచి పంపించేశారు. శేఖర్ తన భార్యను విడిచిపెట్టాలి అని అస్సలు కోరుకోలేదు. కానీ తండ్రి మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేక
వారసుడి పిచ్చి తనకు కూడా ఉండడం వల్ల మౌనంగా నిలబడ్డాడు. కొద్ది నెలల్లోనే సౌజన్యతో రెండో పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత అక్షయ్ పుట్టాడు. అక్షయ్ పుట్టినరోజే జయదేవ్ గారు తన మనవణ్ణి చేతిలోకి తీసుకుని ఇతనే మా వంశానికి నిజమైన వారసుడు అని గర్వంగా చెప్పిన మాటని ఆ ఇంట్లో ఇప్పటికీ చాలామంది గుర్తు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచే అక్షయ్ ఆ ఆలోచనలను చూసి పెరిగినా వాటిని ఎప్పుడూ మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సమానమే అనే నమ్మకమే అతనిది. అందుకే కుటుంబ వ్యాపారంలోకి వెంటనే వెళ్లకుండా ముందుగా తన ప్రతిభతో ఉద్యోగం చేసి తనని తాను నిరూపించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అమృత అతని జీవితంలోకి వచ్చింది. 5 ఏళ్ల ప్రేమ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్షయ్ ధైర్యంగా ఇంట్లో విషయం చెప్పాడు. మొదట సౌజన్య మౌనంగా ఉండిపోయింది. కానీ జయదేవ్ మాత్రం ఒక్కసారిగా నవ్వి, ప్రేమ పెళ్లి చేసుకుంటానంటే చేసుకో, నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ మన ఇంటి నియమాలన్నీ ఆ అమ్మాయితో ముందే చెప్పాలి అన్నాడు. శేఖర్ కూడా తండ్రి వైపే నిలబడ్డాడు. మరుసటి రోజు అమృత కుటుంబాన్నంతటినీ మాట్లాడడానికి పిలిపించారు. రామ్మూర్తి గారు, లక్ష్మి గారు సాధారణ దుస్తుల్లో ఎంతో గౌరవంగా ఆ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి వైభవం చూసి ఆశ్చర్యపోయిన తమ ఆత్మగౌరవాన్ని మాత్రం వదల్లేదు. కొద్దిసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడిన తర్వాత జయదేవ్ మెల్లగా అసలు విషయం చెప్పాడు. మీ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయకూడదు. మా ఇంటి కోడలు బయట తిరగడం మాకిష్టం లేదు. ఇంకో విషయం, మా ఇంటికి తప్పనిసరిగా వారసుడు కావాలి. మీ అమ్మాయి ఖచ్చితంగా మా కుటుంబం కోసం ఒక మగబిడ్డని కన్ని తీరాలి. ఆడపిల్ల పుడితే అది మా వంశాన్ని కొనసాగించదు. ఒకవేళ ఆడపిల్ల పుట్టినా లేదా పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా మా మనవడికి నిర్మోహమాటంగా రెండో పెళ్లి చేసేస్తాం. మీ అమ్మాయి ఆ విషయానికి అడ్డం రాకూడదు. కావాలంటే ఇదే ఇంట్లో గౌరవంగా ఉండొచ్చు, లేకపోతే భరణం ఆస్తి ఇచ్చి పంపించేస్తాం. ఈ విషయం ఇప్పుడే అంగీకరిస్తేనే పెళ్ళి. ఆ మాటలు వినగానే రామ్మూర్తి గారి చేతిలో ఉన్న కప్పు వణికిపోయింది. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమృత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేక అక్షయ్ వైపు చూసింది. అతని ముఖం అవమానంతో వంగిపోయింది. తన కుటుంబం ఇలా మాట్లాడుతుందని అతనికే తెలుసు, కానీ ఇంత కఠినంగా చెప్తారని మాత్రం తను ఊహించలేదు. అక్కడే ఆ పెళ్లి ఆగిపోతుందేమో అన్న భయం మొదటిసారి అక్షయ్ గుండెల్లో మొదలయ్యింది. అమృత తండ్రి రామ్మూర్తి ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. తన కూతుర్ని చూసి, చిన్నప్పటి నుంచి నేను నిన్నెంత కష్టపడి పెంచానో, చదువు కోసం ఎన్ని త్యాగాలు చేశాడో అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగాయి. మా అమ్మాయి మనిషి, మీ ఇంటికి పిల్లల్ని కనడానికి తీసుకెళ్లే యంత్రం కాదు. క్షమించండి, పిల్లల్ని కాదు, వారసుణ్ణి కనడానికి తీసుకెళ్లే యంత్రం కాదు. పెళ్లి కాకముందే ఇలాంటి షరతులు పెడుతున్నారు అంటే పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో మాకు అర్థమైపోతుంది. క్షమించండి, ఈ పెళ్లికి మేము ఒప్పుకోలేం. మా స్తోమతకి తగ్గ మంచి అబ్బాయిని చూసి మేము పెళ్లి చేస్తాం అని చెప్పి బయటకు నలవబోయాడు. అమృత కూడా తల్లిదండ్రులతో పాటు లేచింది. ఆ క్షణంలోనే అక్షయ్ గుండె ఆగిపోయినట్టయింది. ఇన్ని సంవత్సరాల ప్రేమ ఒక్క క్షణంలో తన కళ్ళ ముందే జారిపోతుంది అనే భయం అతన్ని కుదిపేసింది. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ వెనకాలే లేచి వాళ్ళింటికి వెళ్ళాడు అక్షయ్. రామ్మూర్తి గారి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళపై పడిపోయాడు. ఆ దృశ్యం చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కోట్ల ఆస్తికి ఏకైక వారసుడైన అక్షయ్ ఒక మధ్యతరగతి తండ్రి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకోవడం ఎవ్వరూ ఊహించలేదు. అంకుల్, దయచేసి నన్ను శిక్షించాలనుకుంటే శిక్షించండి, కానీ అమృతని మాత్రం నా నుంచి దూరం చెయ్యొద్దు. మా ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడినా నేను మీ అమ్మాయిని ఎప్పుడూ ఒంటరిగా వదలను. తనకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. తనకి ఏ కష్టం వచ్చినా తన వెనక నేను నిలబడతాను. తనకి ఎలాంటి లోటు రాకుండా, మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. తనతో పెళ్లి కాకపోతే నేను జీవితాంతం పెళ్లి చేసుకోను అని ఏడుస్తూ చెప్పాడు. అమృత కళ్ళల్లో కూడా నీళ్లాగలేదు. రామ్మూర్తి మనసు కదిలినా ఒక తండ్రిగా భయం మాత్రం తగ్గలేదు. అక్షయ్, నువ్వు మంచి అబ్బాయివేనని మాకు తెలుసు, కానీ ఒక మనిషి మంచివాడవ్వడం ఒక్కటే సరిపోదు. అతని చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మంచివాళ్లే అయి ఉండాలి. మీ తాతగారు, మీ నాన్నగారు ఇప్పుడే మా అమ్మాయి భవిష్యత్తు గురించి ఇలా మాట్లాడుతున్నారు. రేపేం జరుగుతుందో అని మేము ఎలా నమ్మాలి?
ఎలా ధైర్యంగా ఉండాలి? మీ ఇంటికి మా అమ్మాయిని పంపించి మేము ప్రశాంతంగా ఎలా ఉండగలం అని అడిగాడు. అక్షయ్ సమాధానం చెప్పలేక మౌనంగా తల వంచాడు. కొద్దిసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకొని, వాళ్ళెలా ఉన్నా నేను మాత్రం మారను అంకుల్. అమృత నా భార్యగా కాదు, నా ప్రాణంగా ఉంటుంది. తనకెప్పుడూ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను. మీకెప్పుడైనా నా మీద నమ్మకం పోతే మీరు నిరభ్యంతరంగా అప్పుడే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నేను అస్సలు అడ్డుకోను. కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు. ఆ మాటల్లో కనిపించిన నిజాయితీ రామ్మూర్తిని ఆలోచనల్లో పడేసింది. లక్ష్మి కూడా అమృత వైపు చూసింది. అమృత నిశ్శబ్దంగా తల ఊపింది. ఆమె కళ్ళల్లో అక్షయ్ మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది. చివరికి చాలా ఆలోచించి రామ్మూర్తి ఒకే ఒక షరతుతో పెళ్లి కొప్పుకున్నాడు. అక్షయ్, నువ్వు చెప్పిన మాటని జీవితాంతం నువ్వు నిలబెట్టుకోవాలి. మా అమ్మాయి కళ్ళల్లో గనక కన్నీళ్లు కనిపిస్తే అది నీ ఓటమే అవుతుంది. అప్పుడు నేను అస్సలు క్షమించను, సహించను. అక్షయ్ వెంటనే అది ఎప్పటికీ జరగదంకుల్ అంటూ మాటిచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఘనంగా పెళ్లి జరిగింది. బయటికి చూస్తే అది ఒక రాజకుటుంబం పెళ్లిలా కనిపించింది. వేలాది మంది అతిథులు, కోట్ల రూపాయల అలంకరణలు, మీడియా సందడి, ఆడంబరమైన ఏర్పాట్లు. కానీ ఆ పెళ్లి మండపంలో అమృత మనసులో మాత్రం ఒక చిన్న భయం నిశ్శబ్దంగా స్థానం సంపాదించింది. మంగళసూత్రం కట్టిన క్షణంలో అక్షయ్ ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు, భయపడకు, ఏం జరిగినా నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ చెప్పాడు. ఆ ఒక్క మాటే ఆమెకి ధైర్యం ఇచ్చింది. పెళ్లి తర్వాత అమృత ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే అక్షయ్ వాళ్ళ నాయనమ్మ ఆమె ఆఫీస్ ఫైల్స్ చూసి, ఇక వాటితో ఎలాంటి అవసరమూ ఉండదు, మా ఇంటి కోడలు ఉద్యోగం చెయ్యదు, నువ్వు వెంటనే రాజీనామా పంపించేసేయ్ అంటూ చెప్పింది. అమృత కాసేపు అక్షయ్ వైపు చూసింది. అతను కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మెల్లగా, కొంతకాలం నా కోసం భరించు అమృత, ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి, నేను చూసుకుంటానన్నీ అన్నాడు. భర్త మాట కోసం అమృత తన ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. మొదట్లో అందరూ చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టుగానే నటించారు. ఇంటి పనులేవి చెయ్యనివ్వకుండా పని వాళ్లతోనే చేయించేవారు. ఖరీదైన నగలు, ఖరీదైన బట్టలు, కార్లు, ఏ లోటు లేకుండా ఉండేది. కానీ ఆ ప్రేమంతా ఒకే ఒక్క ఆశ మీద నిలబడుందని అమృతకి తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. పెళ్ళై 6 నెలలు పూర్తి కాకముందే ప్రతి ఉదయం టిఫిన్ టేబుల్ దగ్గర ఒకే ప్రశ్న వినిపించేది, ఏమైనా శుభవార్త ఉందా అని. మధ్యాహ్నం ఎప్పుడైనా బంధువులు వస్తే అదే ప్రశ్న. రాత్రి భోజనం తర్వాత కూడా నాయనమ్మ అదే మాట, మా చేతుల్లో మనవణ్ణి ఎప్పుడు పడతావమ్మా అని. మొదట అమృత నవ్వుతూ తప్పించుకునేది. ఆ తర్వాత మెల్లమెల్లగా తను అసౌకర్యంగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. అక్షయ్ ఎన్నిసార్లు ఇంకా టైం ఉంది అని చెప్పినా ఎవ్వరూ వినేవారు కాదు. నెలలు గడిచే కొద్దీ ఆ ప్రశ్నలు మెల్లమెల్లగా ఒత్తిడిగా మారాయి. పండగకొచ్చిన బంధువులు కూడా, ఇంత పెద్దింటికి వారసుడు ఎప్పుడొస్తాడు, పెళ్లి జరిగి దాదాపుగా నెలలు గడిచిపోతున్నాయి అంటూ అడగడం అమృత మనసును గాయపరిచేది. ఒకసారి నాయనమ్మ తన గదిలోకి పిలిచి, వినమృత, మా ఇంట్లో ఆడపిల్లల కంటే మగపిల్లలకే విలువ. మొదటి కాన్పులోనే మనవడు పుడితే నీకు ఈ ఇంట్లో శాశ్వతంగా గొప్ప స్థానం ఉంటుంది అంటూ చెప్పేది. ఆ మాట విన్న అమృత గుండె ఒక్కసారిగా భారమైపోయింది. ఒక బిడ్డ పుట్టకముందే ఆ బిడ్డను అమ్మాయా అబ్బాయా అని తూకం వేస్తున్న ఆలోచన ఆమెకు అసహ్యంగా అనిపించింది. కానీ ఆ ఇంట్లో తన భావాలు వినేవాళ్ళెవ్వరూ లేరు, ఒక్క అక్షయ్ తప్ప. ఆ విషయం ఆమెకి అర్థమైపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో నవ్వులు తగ్గిపోయి వారసుడు అనే ఒకే ఒక్క మాటే ఎక్కువగా వినిపించసాగింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడ చూసినా అదే చర్చ. వ్యాపార సమావేశాల్లో కూడా జయదేవ్ గారు తన స్నేహితులతో, ఇంకో ఏడాదిలో మా కంపెనీలన్నింటినీ చూసుకునే మరో వారసుడు వచ్చేస్తాడు అని గర్వంగా చెప్పుకునేవారు. శేఖర్ కూడా తన తండ్రి మాటలకి తల ఊపేవాడు. సౌజన్య బయటకి అమృతతో ప్రేమగా మాట్లాడినా లోపల మాత్రం ప్రతి నెల ఆమెను గమనిస్తూనే ఉండేది. నెలసరి ఆలస్యమైతే ముందే దేవాలయాలకు వెళ్ళి మొక్కులు మొక్కుకునొచ్చేది. సమయానికొస్తే ముఖం ముడుచుకొని చిరాగ్గా తిరిగేది. అమృతికి ఆ ఇంట్లో తన విలువ ఒక కోడలిగా కాకుండా భవిష్యత్తులో ఒక మగబిడ్డకు జన్మనిచ్చే వ్యక్తిగానే ఉందేమో అన్న బాధ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది.
అక్షయ్ మాత్రం ప్రతిరోజు రాత్రి ఆమె మనసుకు కలిగిన గాయాలకు మందు రాస్తూ తన్ని ఓదార్చేవాడు. నువ్వు నాకు పిల్లల కోసం కాదమృత, నువ్వుగా నచ్చావు, ఎవరు ఏమన్నా నీకు నేనున్నాను అంటూ చెప్పేవాడు. ఆ మాటలే అమృతకి ధైర్యం ఇచ్చేవి. పెళ్ళయ్యి దాదాపు సంవత్సరం పూర్తవుతున్న సమయంలో ఒక ఉదయం అమృతకి తీవ్రమైన వాంతులు మొదలయ్యాయి. మొదట ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2 రోజుల తర్వాత కూడా అలాగే ఉండడంతో అక్షయ్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన డాక్టర్ చిరునవ్వుతో, అభినందనలు, మీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ చెప్పగానే అక్షయ్ ఆనందంతో అమృత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఇంటికి వెళ్ళి ఈ విషయం కుటుంబ సభ్యులందరితో చెప్పగానే ఆ ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. జయదేవ్ గారు పెద్ద ఎత్తున పూజలు చేయించారు. శేఖర్ కంపెనీలోని ఉద్యోగులందరికీ స్వీట్లు పంచాడు. సౌజన్య ప్రత్యేకంగా వంట వాళ్ళను పెట్టి అమృతకి నచ్చిన వంటకాలన్నీ చేయించేది. నాయనమ్మ ప్రతిరోజు ఆమెకు పాలు పండ్లు తినిపిస్తూ మా మనవడు ఆరోగ్యంగా పుట్టాలి అని ఆశీర్వదించేది. ప్రతిరోజు ఆ ఇంటికి వారసుడు రావాలని అందరూ పూజలు చేసేవారు. కానీ ఆ ఆశీర్వాదాలలో కూడా మనవడు అనే మాట ఉండేది. మనవరాలు అని ఒక్కసారి కూడా వినిపించలేదు. మొదట్లో అమృత దాన్ని పట్టించుకోలేదు. 6వ నెలలో స్కానింగ్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రోజు మాత్రం ఆమె జీవితాన్ని మార్చేసింది. పరీక్ష పూర్తయ్యాక డాక్టర్ అక్షయ్ను పక్కకు తీసుకెళ్ళి మెల్లగా, చట్టపరంగా నేను లింగ నిర్ధారణ చెప్పకూడదు, కానీ మీ కుటుంబం నన్ను చాలా ఒత్తిడి చేస్తుంది, నాకు ఇది చెప్పడం ఇష్టం లేదు, అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆమె కడుపులో ఉన్నది ఆడబిడ్డ అంటూ చెప్పాడు. ఆ మాట విన్న అక్షయ్ ముఖంలో చిరునవ్వు విరిసింది. అమ్మాయినా అబ్బాయైనా ఎవరైనా నా బిడ్డే డాక్టర్, నాకు అలాంటి తేడా ఏమీ లేదు అని చెప్పి బయటకొచ్చాడు. కానీ ఆ విషయం ఎలా బయటకు వెళ్ళిందో తెలియదు. సాయంత్రానికే జయదేవ్ గారికి తెలిసిపోయింది. ఇంటికి చేరుకున్న వెంటనే హాల్లో అందరూ కూర్చున్నారు. అమృత ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడింది. జయదేవ్ గారు గంభీరంగా, ఈ గర్భాన్నిక కొనసాగించాల్సిన అవసరం లేదు అన్నాడు. అమృత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాతయ్య గారు, మీరేమంటున్నారు అని అక్షయ్ ఆశ్చర్యంగా అడిగాడు. మన వంశానికి వారసుడు కావాలి, ఆడపిల్ల కాదు. ఈ ఆడపిల్ల కోసం మా ఇంటి భవిష్యత్తును నేను పణంగా పెట్టలేను. ఇప్పుడే అబార్షన్ చేయించేసుకోండి, వెంటనే మళ్ళీ గర్భం వస్తుంది, ఈసారి అబ్బాయి పుడతాడు అని చల్లగా చెప్పేశాడు. ఆ మాటలు విన్న అమృత శరీరం మొత్తం వణికిపోయింది. తన కడుపుపై 2 చేతులు వేసుకొని వెనక్కి అడుగు వేసింది. ఇది నా బిడ్డ, నా రక్తం పంచుకుని పుట్టబోతున్న బిడ్డ, నాకు అక్షయ్కి ప్రేమకి ప్రతిరూపం, నేను ఈ బిడ్డను చంపుకోను అని కన్నీళ్లతో చెప్పింది. సౌజన్య కూడా, అమృత ఒక్కసారి మా మాట విను, ఈ ఇంటి సాంప్రదాయం ఇదే, తర్వాత మళ్ళీ బిడ్డ పుడుతుంది కదా అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అమృత గట్టిగా తలూపింది. ఆడపిల్ల కావడం పాపమా? నేను కూడా ఆడపిల్లనే కదా. మా అమ్మ ఆడపిల్లని కనుండకపోతే ఇప్పుడు మీ ఇంటికి వారసుని కనడానికి నేనే దాన్ని ఉండేదాన్నా? ఆడపిల్ల అని అత్తయ్య గారి అమ్మా నాన్న ఆ రోజే అబార్షన్ చేయించుకుంటే మా ఆయన పుట్టేవాడా? మీ ఇంటికి వారసుల్ని కనడానికి ఆడవాళ్ళు కావాలి, కానీ మీరు కనడానికి మాత్రం ఆడపిల్లలొద్దా? ఇదెక్కడి న్యాయం అంటూ అడిగింది. ఆ ప్రశ్నకి కాసేపు నిశ్శబ్దమే ఏర్పడింది. కానీ జయదేవ్ మనసు మాత్రం మారలేదు. మా ఇంటి నిర్ణయం మారదు, మాకు ఖచ్చితంగా వారసుడు కావాలి, ఈ విషయం ముందే నీకు చెప్పాం కదా అంటూ ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు. అక్షయ్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఈ బిడ్డను ఎవ్వరూ ఏమీ చేయలేరు, అమ్మాయినా అబ్బాయినా అది నా బిడ్డ, అమృతకు ఎలాంటి అబార్షను జరగదు, మేము ఆడపిల్లని కంటాం అని గట్టిగా చెప్పాడు. శేఖర్ కోపంగా, నువ్వు కుటుంబానికే ఎదురు తిరుగుతున్నావా అంటూ అడిగాడు. కుటుంబం పేరుతో ఒక పసిబిడ్డను చంపమంటే నేను దానికి ఎప్పటికీ ఒప్పుకోను అని అక్షయ్ సమాధానం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ప్రశాంతత పూర్తిగా పోయింది. భోజనానికి అందరూ కలిసి కూర్చున్నా మాటలనేవే ఉండేవి కాదు. అమృత ఎక్కడికి వెళ్ళినా ఆమె వెనకాలే గుసగుసలు వినిపించేవి. నాయనమ్మ దేవుళ్ల ముందు కూర్చొని ఈ గర్భం నిలవకూడదు అని ప్రార్థిస్తున్న మాటలు ఒకసారి అమృత చెవిన పడ్డాయి. ఆ క్షణం ఆమె గుండె పగిలిపోయింది. తన కడుపులో పెరుగుతున్న చిన్నారి కోసం
ప్రపంచమంతటితో పోరాడాలి అని ఆమె నిర్ణయించుకుంది. వయసులో పెద్దవాళ్ళైనా బిడ్డ చనిపోవాలని కోరుకుంటున్న వాళ్ళ మూర్ఖత్వానికి బాధపడింది. కానీ విధి మాత్రం ఆమె కోసం ఇంకా పెద్ద పరీక్షను సిద్ధం చేసి ఉంచింది. ఆ రోజు నుంచి అమృత ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయింది. తన గదిలో నుంచి బయటకొస్తే ఎవరో ఒకరు కడుపు వైపే చూస్తూ మాట్లాడడం, భోజనం చేస్తున్నప్పుడు ఇప్పటికైనా ఆలోచించు, ఇప్పుడే తీసేస్తే తర్వాత మళ్ళీ గర్భం వస్తుంది, నెలలు పెరిగితే కష్టమైపోతుంది అని చెప్పడం, ఫోన్లో బంధువులు కూడా జయదేవ్ గారు చెప్పేది నీ మంచికే కదా అంటూ ఒత్తిడి చేయడం, ఇవన్నీ కలిసి ఆమె మనసుని ముక్కలు ముక్కలు చేసేశాయి. కానీ తన కడుపులో ఉన్న చిన్న ప్రాణం కదిలిన ప్రతిసారి ఆమె చేతులు కడుపు మీదకు వెళ్ళేవి. నువ్వు భయపడకు బంగారం, అమ్మున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మెల్లగా చెప్పేది. అక్షయ్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఉదయం ఇంట్లో వాళ్ళు లేవకముందే అమృతను తీసుకుని దగ్గరలోని పార్కుకు వెళ్ళేవాడు. అక్కడిద్దరూ నిశ్శబ్దంగా నడుస్తూ భవిష్యత్తు గురించి మాట్లాడుకునేవారు. అమ్మాయి పుడుతుందని తెలిసిన దగ్గర నుంచి తనకి ఏం పేరు పెట్టాలి అని వాళ్ళిద్దరూ ఆలోచించేవారు. అక్షయ్ పాపకి ఏ పేరు పెడదామని అమృతను అడిగితే అమృత నవ్వుతూ 3-4 పేర్లు చెప్పింది. ఇద్దరూ తమ బిడ్డ కోసం ఎన్నో కలలు కంటున్నారు. కానీ ఆ కలలు ఆ ఇంట్లో ఎవ్వరికీ కనిపించేవి కావు. వాళ్ళ కళ్ళల్లో కనిపించేది ఒక్కటే, వారసుడు. ఒకరోజు మధ్యాహ్నం జయదేవ్ గారు తన కుటుంబ సభ్యులందరినీ హాల్లోకి పిలిచారు. అమృతను కూడా కూర్చోమన్నారు. ఇవాళ చివరిసారిగా అడుగుతున్నాను, అబార్షన్ చేయించుకుంటావా లేదా అని నేరుగా ప్రశ్నించారు. అమృత కళ్ళల్లో భయం కనిపించినా గొంతులో మాత్రం ధైర్యం తగ్గలేదు. చేయించుకోను అంటూ ఒక్క మాట దృఢంగా మాత్రమే చెప్పింది. ఆలోచించి చెప్పు, ఈ ఇంట్లో ఉండాలంటే మా మాట వినాలి. ఈ ఇంట్లో ఉండడానికి నా బిడ్డని చంపుకోలేను అంది అమృత. అంటే ఈ కుటుంబానికే నువ్వు ఎదురు తిరుగుతున్నావా? ఒక తల్లిగా నా బిడ్డని కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నానండి. దీన్ని ఎదురు తిరగడం అంటే నేనేమీ చేయలేను అంది అమృత. ఆ సమాధానం విన్న జయదేవ్ కోపంతో టేబుల్ మీద ఉన్న గ్లాసుని నేలకేసి కొట్టాడు. శేఖర్ కూడా లేచి నీ మొండితనం వల్ల ఈ కుటుంబానికి నష్టం జరుగుతుంది అంటూ అరిచాడు. అక్షయ్ వెంటనే అమృత ముందుకొచ్చి నిలబడ్డాడు. చాలు నానా, ఇక నుంచి ఈ విషయం మీద ఎవ్వరూ అమృతతో మాట్లాడకూడదు. మాట్లాడితే ఏం చేస్తాం అని శేఖర్ అడిగాడు. నా భార్యను తీసుకుని ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు. ఆ మాటతో అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. జయదేవ్ మాత్రం చల్లగా నవ్వాడు. ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో, కానీ ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నీకు దక్కదు అనగానే అక్షయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు ఈ ఆస్తి అవసరం లేదు, నాకు నా బిడ్డ నా భార్య వీళ్లే ముఖ్యం అని చెప్పేశాడు. ఆ రాత్రి అమృత చాలా ఏడ్చింది. నా వల్ల నువ్వు నీ కుటుంబానికి దూరం అయిపోతున్నావు అంటూ బాధపడింది. అక్షయ్ ఆమె చేతులు పట్టుకుని, నువ్వు నా కుటుంబమే అమృత. ఆస్తి లేకపోయినా మనం బ్రతకగలం, కానీ మన బిడ్డని చంపుకొని మనం బ్రతకగలమా? మనల్ని మనం ఎప్పటికైనా క్షమించుకోగలమా అన్నాడు. ఆ మాటలు విన్న అమృత కొద్దిగా ధైర్యం తెచ్చుకుంది. కానీ పరిస్థితులు క్రమంగా మరింత విషమించాయి. ఇంట్లో పనిచేసే కొందరు పనివాళ్ళు కూడా జయదేవ్ గారి భయంతో అమృతతో మాట్లాడడానికి భయపడేవారు. ఒకరోజు ఆమె తాగబోయే పాలల్లో ఏదో కలిపారన్న అనుమానం వచ్చి అక్షయ్ వెంటనే ఆ గ్లాసుని తీసేసి కొత్త పాలు తెప్పించాడు. మరోసారి మెట్లపై నీళ్లు జారిపోయి ఉండడాన్ని చూసి అతనే ముందుగా పనివాళ్లను పిలిచి తుడిపించాడు. ఎవ్వరినీ నేరుగా అనుమానించలేకపోయినా అమృతని ఒంటరిగా వదలడానికి అతనికి భయం వేయసాగింది. ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు ఉదయం అక్షయ్ అత్యవసర వ్యాపార సమావేశం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చింది. నేను 2 గంటల్లో వస్తాను, నువ్వు గది నుంచి బయటకు రావద్దు అని చెప్పి మరీ వెళ్ళాడు. అమృత కూడా సరేనని తలూపింది. మధ్యాహ్నం సమయానికి నాయనమ్మ పై అంతస్తులో ఉన్న పూజ గదికి రావాలి అంటూ అమృతని పిలిచింది. అమృత సంకోచించింది. కానీ తను ఒక్క నిమిషం రామ్మా, నీకోసమే ప్రత్యేకమైన పూజ చేశాను అంటూ చెప్పింది. అమృత నెమ్మదిగా మెట్లెక్కసాగింది. 6 నెలల గర్భం కావడంతో చాలా జాగ్రత్తగా నడుస్తుంది. పూజ అయిపోయాక తిరిగి మెట్లు దిగుతూ ఉండగా ఒక్కసారిగా ఆమె కాలు జారింది.
అమ్మా అని గట్టిగా అరుస్తూ వరసగా మెట్లపై నుంచి కిందకి దొర్లిపోయింది. ఇల్లంతా ఆ అరుపుతో మారుమోగిపోయింది. పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అమృత నేలపై రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె 2 చేతులు ఇంకా కడుపుపైనే గట్టిగా పట్టుకునున్నాయి. కళ్ళల్లో నొప్పి, పెదవులపై ఒకే ఒక్క మాట, నా బిడ్డ అని. అప్పటికే అక్షయ్‌కు ఫోన్ వెళ్ళింది. అతను సమావేశం మధ్యలోనే లేచి కారులో వేగంగా ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి గోడను గుద్దుకుంటూ అమృతకు ఏమీ కాకూడదు, నా బిడ్డకి ఏమీ కాకూడదు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకొచ్చాడు. డాక్టర్ ముఖం చూసిన క్షణమే అక్షయ్ గుండె కుంగిపోయింది. మేము అమృతని కాపాడగలిగాం కానీ అని డాక్టర్ మాట్లాడడం ఆపాడు. డాక్టర్, మరి నా బిడ్డ సంగతేమిటి? తను క్షేమంగానే ఉంది కదా అంటూ వణుకుతున్న గొంతుతో అడిగాడు అక్షయ్. డాక్టర్ నెమ్మదిగా తలదించుకున్నాడు. మాకు చాలా బాధగా ఉంది అక్షయ్. మేం మీ బిడ్డని కాపాడలేకపోయాం. ఆ ఒక్క మాటతో అక్షయ్ ప్రపంచం కళ్ళ ముందే కూలిపోయింది. అక్షయ్ అక్కడే కుర్చీలో కూర్చుని 2 చేతులతో ముఖం మూసుకొని బిగ్గరగా ఏడ్చేశాడు. జీవితంలో ఎప్పుడూ అంతగా విరిగిపోలేదు. తన కళ్ళ ముందే తన బిడ్డను కోల్పోయిన బాధ ఒకవైపు అయితే, అమృత ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎలా తట్టుకోగలుగుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం మరోవైపు. ఈ 2 భయాలు అతన్ని లోపల నుంచి చీల్చేస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ అతని భుజంపై చెయ్యి వేసి, మిస్టర్ అక్షయ్, మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇంకా నేను విషయం చెప్పడం పూర్తి కాలేదు. ఇంకో విషయం మీకు చెప్పాలి అన్నాడు. అక్షయ్ కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని డాక్టర్ వైపు చూశాడు. డాక్టర్ కొద్దిసేపు మౌనంగా నిలబడి తను మెట్ల మీద నుంచి పడిపోయినప్పుడు గర్భాశయానికి చాలా తీవ్రమైన గాయమైంది. మేం తన ప్రాణం కాపాడడానికి అత్యవసర చికిత్స చేయాల్సి వచ్చింది. చాలా ప్రయత్నించాం. కానీ ఇకపై అమృతకి సహజంగా గర్భం దాల్చే అవకాశమే దాదాపుగా లేదు అంటూ నెమ్మదిగా చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ చెవుల్లో ఒక్కసారిగా శబ్దాలన్నీ ఆగిపోయినట్టయ్యాయి. గది మొత్తం తిరుగుతున్నట్టుగా అనిపించింది. గోడను పట్టుకుని గనక తను నిలబడకపోతే కింద పడిపోయేవాడు. అలా ఉంది తన పరిస్థితి. కొద్దిసేపటి తర్వాత తేరుకుని, డాక్టర్, ఈ విషయాన్ని అమృతకి చెప్పకండి. దయచేసి ఇంకెవ్వరికీ కూడా ఈ విషయం చెప్పకండి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళకి అస్సలు తెలియకూడదు అంటూ వేడుకున్నాడు. డాక్టర్ ఆశ్చర్యంగా ఎందుకు అంటూ అడిగాడు. అక్షయ్ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు నిండిపోయాయి. మీకు మా ఇంటి గురించి తెలియదు డాక్టర్. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే అమృత జీవితాన్ని నరకం చేసేస్తారు. పిల్లలు పుట్టరని తెలిసిన క్షణమే తనకి నాతో విడాకులిప్పించి నాకు 2వ పెళ్లి చేసేస్తారు. తనను నేను మళ్ళీ ఆ బాధలోకి నెట్టలేను. ఈ నిజం నా దగ్గరే చచ్చిపోవాలి అన్నాడు. డాక్టర్ అతని బాధను అర్థం చేసుకుని, సరే, నేనెవ్వరికీ చెప్పను అంటూ మాటిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అమృతకి స్పృహొచ్చింది. కళ్ళు తెరిచిన వెంటనే మొదట తన కడుపు మీద చెయ్యి వేసుకుంది. తర్వాత చుట్టూ చూసి అక్షయ్ కనిపించగానే ఏడుస్తూ, అక్షయ్, మన బిడ్డ ఎలా ఉంది? నా పాప బానే ఉంది కదా అంటూ అడిగింది. ఆ ప్రశ్న వినగానే అక్షయ్ గుండె ముక్కలైపోయింది. సమాధానం చెప్పలేక ఆమె చేతిని పట్టుకుని ఏడ్చేశాడు. అంతే, అమృతకి అర్థమైపోయింది. లేదు లేదు, అలా చెప్పకు, నా పాప నన్ను వదిలి వెళ్ళదు అంటూ మంచం మీద నుంచే లేవబోయింది. డాక్టర్లొచ్చి ఆమెను అదుపులో పెట్టారు. ఆ రోజు మొత్తం ఆసుపత్రి గదిలో అమృత ఏడుపే వినిపించింది. తన కడుపుని గట్టిగా హత్తుకొని, ఒక్కసారైనా నా బిడ్డని నాకు చూపించండి, ఒక్కసారి తనని నా చేతుల్లో పెట్టండి అంటూ వేడుకుంది. అక్కడున్న ప్రతి నర్సు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కానీ తిరిగి ఇవ్వలేని ప్రాణాన్ని ఎవ్వరూ తీసుకురాలేకపోయారు. 2 రోజుల తర్వాత అమృతని ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంట్లో ఎవ్వరి ముఖంలోనూ బాధ కనిపించలేదు. జయదేవ్ మాత్రం పోయింది ఎలాగూ పోయింది, మళ్ళీ వాడికి పిల్లలు పుడతారు, ఇంతకంటే ఎక్కువగా ఆ బిడ్డ కోసం ఏడవాల్సిన పని లేదు అని నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాట విన్న అక్షయ్ కోపంతో లేచి, చనిపోయింది మీకొక గర్భం కావచ్చు, కానీ మాకు మాత్రం అది మా బిడ్డ అని గట్టిగా అన్నాడు. ఆ రోజు నుంచి అతను తన తాతతో మాట్లాడటం దాదాపుగా మానేశాడు. అమృత మాత్రం గదిలో నుంచి బయటకు రావడం కూడా తగ్గించేసింది. ప్రతి రాత్రి
బిడ్డ కోసం కొనిపెట్టిన చిన్న చిన్న బట్టలు తీసుకొని గుండెలకు హత్తుకొని ఏడ్చేది. అక్షయ్ ఆమె బాధని చూస్తూ తనలో తానే కరిగిపోయేవాడు. కొన్ని రోజులు గడిచిన దగ్గర నుంచి మళ్ళీ ఇంట్లో వేధింపులు మొదలయ్యాయి. వారసుడిని ఎప్పుడు కంటారు? ఇక వారసుడి కోసం ప్రయత్నించండి అంటూ. ఈసారి ఖచ్చితంగా వారసుడే కావాలి. మా వంశానికి వారసుడిని ఇవ్వలేకపోతే ఈసారి మేము ఓర్చుకునేది లేదు. నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి అక్షయ్కి ఇంకో పెళ్లి చేస్తాం అంటూ తనని మానసికంగా వేధించేవారు. ఒకరోజు ఆస్పత్రికి ఫాలో అప్ కోసం వెళ్ళినప్పుడు అదే డాక్టరు అక్షయ్ని పక్కకి తీసుకెళ్ళి, మీరిప్పటికీ ఒక విషయం గురించి ఆలోచించొచ్చు. అమృత గర్భం దాల్చలేకపోయినా తనకి ప్రతి నెల ఎగ్స్ బాగానే వస్తున్నాయి. కానీ తన గర్భసంచి పిల్లల్ని మోయడానికి మాత్రమే అనువుగా లేదు. కాబట్టి మీ ఇద్దరి జన్యువులతో ఐవీఎఫ్ చేసి సరోగసీ ద్వారా బిడ్డను పొందే అవకాశం ఉంది అంటూ చెప్పాడు. మొదట అక్షయ్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. తర్వాత చాలా వివరంగా అడిగాడు. డాక్టర్ ఒక్కో దశను నెమ్మదిగా వివరించాడు. బిడ్డ మీదే అవుతుంది. మీ రక్తం పంచుకునే పుడుతుంది. కేవలం ఇంకో మహిళ తన గర్భాన్ని మీ బిడ్డ కోసం అద్దెకిస్తుంది అంతే అని చెప్పాడు. ఆ మాట విన్న క్షణం అక్షయ్ మనసులో ఒక ఆశాకిరణం కనిపించింది. వెంటనే మరో ఆలోచన వచ్చింది. ఈ విషయం అమృతకి చెబితే ఒప్పుకుంటుందా? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అనే సందేహాలు తనని వెంటాడాయి. డాక్టర్ మాత్రం ఇది పూర్తిగా రహస్యంగా చేయొచ్చు, చట్టబద్ధంగా కూడా చేయొచ్చు, మీకు లీగల్గా ఎలాంటి ప్రాబ్లము రాదు, కానీ మీ భార్య సమ్మతి తప్పనిసరి అని చెప్పాడు. ఆ రాత్రి అక్షయ్ చాలాసేపు నిద్రపోలేదు. అమృత నిద్రపోతూ కూడా మధ్య మధ్యలో నా పాప అని ఏడుస్తూ ఉండడం చూసి అతని కళ్ళల్లో మళ్ళీ నీళ్ళొచ్చాయి. అదే సమయంలో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సరే అమృత జీవితంలో మళ్ళీ నవ్వు తీసుకురావాలి. ఆ నవ్వు తీసుకొచ్చేది వారి బిడ్డ మాత్రమే. ఆ నిర్ణయం వారి జీవితాన్ని మరోసారి పూర్తిగా మార్చబోతోందని అప్పటికి అతనికి తెలియనే తెలియదు. అక్షయ్ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి నేరుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ తనకి తెలిసిన ఫెర్టిలిటీ స్పెషలిస్టుని పరిచయం చేశాడు. అక్షయ్ జరిగిన విషయం అంతా మొదటి నుంచి చివరి వరకు చెప్పాడు. అమృత ఎంత మానసికంగా విరిగిపోయిందో, ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ వారసుడి గురించి ఎలా ఆలోచిస్తున్నారో, పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసిన క్షణం తన భార్యకు విడాకులిప్పించి రెండో పెళ్లి చేయడానికి కూడా తన కుటుంబంలో వాళ్ళు వెనకాడరు అని అన్ని విషయాలు ఆ డాక్టర్తో చెప్పాడు. డాక్టర్ కొద్దిసేపు నిశ్శబ్దంగా విని, ముందుగా నేను మీ భార్యతో మాట్లాడాలి. ఈ విషయానికి తన సమ్మతి పూర్తిగా అవసరం. తన సమ్మతి లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం అన్నాడు. అదే రోజు సాయంత్రం అక్షయ్ అమృతని బయటకు తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. నగరానికి దూరంగా ఉన్న ఒక సరస్సు దగ్గర ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. గాలికి అమృత జుట్టు ఎగురుతుంది, కానీ ఆమె ముఖంలో మాత్రం నవ్వు లేదు. గత కొన్ని నెలల్లో ఆమె చాలా మారిపోయింది. కళ్ళ కింద నల్లటి వలయాలు, మాట్లాడాలి అన్న ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా కూర్చుని గంటల తరబడి ఆలోచించడం. అక్షయ్ ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోయాడు. చివరికి ధైర్యం చేసి డాక్టర్లు చెప్పిన సరోగసీ గురించి మొత్తం వివరంగా చెప్పాడు. మొదట అమృత ఆశ్చర్యంగా అతని ముఖం కేసి చూసింది. అంటే మన బిడ్డ ఇంకో అమ్మాయి కడుపులో పెరుగుతారా అంటూ అడిగింది. అక్షయ్ చిన్నగా తల ఊపాడు. బిడ్డ మనిద్దరిదే అమృత, మనిద్దరి జీన్సే వస్తాయి. అది మనిద్దరి రక్తమే అవుతుంది. కేవలం 9 నెలలు మాత్రమే ఇంకో మహిళ గర్భంలో పెరుగుతారు అని చెప్పాడు. అమృత చాలాసేపు మౌనంగా ఉంది. తన కడుపులో పెరిగిన మొదటి బిడ్డను కోల్పోయిన జ్ఞాపకం ఆమెను వెంటాడుతూనే ఉంది. నేను మళ్ళీ తల్లిని కాకపోతే అంటూ అడిగింది. అక్షయ్ వెంటనే ఆమె చేతులు పట్టుకొని, నువ్వు తల్లివే అమృత. బిడ్డని ఎవరు మోసారు అన్నది కాదు, ఎవరు ప్రేమతో పెంచారు అన్నదే ముఖ్యం. నాకు నువ్వే కావాలి. బిడ్డొస్తే మన జీవితంలో మళ్ళీ వెలుగు వస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపటి తర్వాత మౌనంగా నెమ్మదిగా తలూపింది. నీ మీద నాకు నమ్మకం ఉంది అక్షయ్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మన మంచి కోసమే తీసుకుంటావు. ఆ సమాధానం విన్న అక్షయ్ గుండె మీద ఉన్న పెద్ద భారం దిగిపోయినట్టయింది. వెంటనే చికిత్స మొదలైంది. అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. డాక్టర్లు ఆరోగ్యంగా ఉన్న ఒక మహిళను ఎంపిక చేశారు. ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలున్నారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, పోషించుకోవడానికి చట్టబద్ధంగా సరోగేట్ మదర్‌గా ముందుకొచ్చింది. అక్షయ్ ఆమెను మొదటిసారి కలిసినప్పుడు చేతులు జోడించి, "మీరు మాకు చేస్తున్న సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేను" అన్నాడు. వెంటనే ఆమె కూడా, "నేను మీకు ఉపకారం ఏమీ చేయడం లేదు సార్. నా పిల్లల భవిష్యత్తు కోసం, మా కుటుంబ స్థితిగతుల కోసం ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీ బిడ్డని నా కడుపులో ఉన్నంత కాలం నా బిడ్డలాగానే జాగ్రత్తగా చూసుకుంటాను. మీకెలాంటి భయం ఉండవసరం లేదు" అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న అక్షయ్ కళ్ళల్లో కృతజ్ఞత మెరిసింది. కొద్ది రోజుల తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ విజయవంతమైంది. డాక్టర్ గర్భం నిలిచింది అని చెప్పిన రోజు అక్షయ్ దేవుడి ముందు నిలబడి ఎంతో కాలం తర్వాత మనస్ఫూర్తిగా ఏడ్చాడు. ఇంట్లో ఏ ఒక్కరికి ఈ విషయం తెలియకూడదు. అందుకే మరో పెద్ద నాటకానికి తెర లేచింది. డాక్టర్ల సలహాతో అమృత కూడా గర్భవతిలా కనిపించేలాగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. మొదట్లో ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా, వాంతులు అవుతున్నట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టు, నీరసంగా ఉన్నట్టుగా నటించింది. 2 నెలల తర్వాత డాక్టర్ కన్ఫర్మ్ చేశారు అమృత మళ్ళీ గర్భవతి అని. అక్షయ్ ఇంట్లో చెప్పగానే జయదేవ్ ఆనందంతో పూజలు చేయించాడు. శేఖర్ మళ్ళీ కంపెనీలో స్వీట్లు పంచాడు. సౌజన్య అమృతని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఈసారి అమృత మనసులో భయం ఎక్కువైంది. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి కృత్రిమంగా పెరుగుతున్న కడుపును చూసుకొని, "ఇది అబద్ధం కాదు, ఇది మా బిడ్డ కోసం చేస్తున్న పోరాటం" అని తనని తాను ఓదార్చుకునేది. మరోవైపు సరోగేట్ తల్లి ప్రతి నెల ఆసుపత్రికొచ్చి పరీక్షలు చేయించుకుంటూ ఉండేది. అదే సమయంలో అమృతని కూడా పరీక్షల కోసం అని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు అక్షయ్. ప్రతి స్కాన్ రిపోర్టు అక్షయ్ చేతుల్లో పడినప్పుడు అతను ముందుగా అమృతకు చూపించేవాడు. స్కాన్లో చిన్న గుండె కొట్టుకుంటున్న శబ్దం విన్న రోజు అమృత కళ్ళ నుంచి ఆగకుండా కన్నీళ్లు కారాయి. "ఈసారి మన బిడ్డని దేవుడు మన దగ్గర నుంచి తీసుకెళ్ళడు కదా" అంటూ అడిగింది. అక్షయ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, "ఈసారి మన బిడ్డని మన చేతుల్లోకి తీసుకునే వరకు నేను ప్రతి క్షణం తనని కాపాడుకుంటాను" అన్నాడు. 9 నెలలు ఇద్దరికీ 9 సంవత్సరాల్లాగా అనిపించాయి. చివరికి డాక్టర్ నుంచి ఒక అర్ధరాత్రి పూట ఫోన్ వచ్చింది. "మీ బిడ్డను మోస్తున్న ఆ అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి" అని డాక్టర్ చెప్పారు. వెంటనే అమృతకి కూడా నొప్పులొస్తున్నట్టుగా ఇంట్లో అందరికీ చెప్పి అమృతని హాస్పిటల్కి తీసుకెళ్లారు. లేబర్ రూమ్లో అమృత, ఇంకా తనకి బిడ్డని కనివ్వబోతున్న తల్లి ఉన్నారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకొచ్చి, "కంగ్రాచులేషన్స్ మిస్టర్ అక్షయ్, మీకు బాబు పుట్టాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాసేపట్లో మేము రూమ్కి షిఫ్ట్ చేస్తాం. మీరందరూ వెళ్ళి చూడొచ్చు" అంటూ చెప్పారు. ఆ మాట విన్న అక్షయ్ ఆనందంతో కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కరించారు. చిన్న తెల్లటి దుప్పటిలో ఆ బాబును చుట్టి నర్సు బాబును తీసుకొచ్చి అతని చేతుల్లో పెట్టిన క్షణం అక్షయ్ చేతులు వణికిపోయాయి. చిన్న చిన్న వేళ్ళు, మూసుకుపోయిన కళ్ళు, అమాయకమైన ముఖం చూసి అతని గుండెల్లో ఎన్నో నెలలుగా పేరుకుపోయిన బాధ ఒక్కసారిగా కరిగిపోయింది. బిడ్డ చిన్న వేలిని తన వేలు తాకించగానే ఆ పసివాడు గట్టిగా తన వేలును పట్టుకున్నాడు. ఆ క్షణంలో అక్షయ్ కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆగలేదు. "నాన్న వచ్చేశాడు బాబు, నిన్ను తీసుకెళ్లడానికే వచ్చేశాడు" అంటూ మెల్లగా చెప్పాడు. వెంటనే అమృత చేతిని పట్టుకుని, "మన బిడ్డొచ్చాడు అమృత, మన జీవితంలో మళ్ళీ వెలుగొచ్చింది" అని చెప్పగానే ఆమె ఆనందంతో బిగ్గరగా ఏడ్చేసింది. అది బాధతో వచ్చిన కన్నీరు కాదు, ఎన్నో నెలలుగా ఎదురు చూసిన ఆశ నెరవేరినందుకు వచ్చిన ఆనంద బాష్పాలవి. పక్కనే మంచంపై పడుకున్న సరోగేట్ తల్లి కూడా ఆ దృశ్యం చూసి సంతోషంగా నవ్వింది. "సార్, మీ బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని ఎప్పుడూ సంతోషంగానే ఉంచాలి" అంటూ చెప్పింది. అక్షయ్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి 2 చేతులు జోడించాడు. "మీరు మా జీవితానికి వెలుగు తీసుకొచ్చారు. జీవితాంతం మీ రుణం తీర్చుకోలేను" అంటూ చెప్పాడు. ఆమె చిరునవ్వుతో, "నా పిల్లల భవిష్యత్తు కోసం నేను చేసిన పనిది. కానీ ఈ బిడ్డను మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది" అంది. అక్షయ్ ముందుగానే ఆమె పేరు మీద ఒక ఇల్లు కొనిపెట్టాడు.
ఆమె ఇద్దరు పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్గా పెట్టించాడు. ఆ విషయం తెలిసి ఆమె భర్త కూడా కన్నీళ్లతో అక్షయ్ కాళ్ళకి నమస్కారం చేయబోయాడు. వెంటనే అక్షయ్ అతన్ని పైకి లేపి, ఇది సహాయం కాదు, మీరు మా కుటుంబానికి చేసిన ఉపకారానికి చిన్న కృతజ్ఞత మాత్రమే అన్నాడు. ఆ తర్వాత అమృతని బిడ్డని రూమ్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు కుటుంబ సభ్యులందరూ వెళ్ళి బిడ్డని తల్లిని చూశారు. అమృత బిడ్డను గుండెలకి హత్తుకొని బిగ్గరగా ఏడుస్తూ, నువ్వు నా ప్రాణం నాన్న, నువ్వు మా జీవితాన్ని మళ్ళీ బ్రతికించావు, మాకొక కొత్త జీవితం ఇచ్చావు అని ముద్దులతో ముంచెత్తింది. అక్షయ్ పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం సరైందేనని మనసులో అనుకున్నాడు. జయదేవ్ ఆనందంతో అతన్ని ఎత్తుకొని, ఇదే మా వంశానికి వారసుడు, నా రక్తం, నా వారసత్వం అంటూ గర్వంగా అందరికీ చూపించాడు. ఆ బాబులో అమృత, అక్షయల పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవ్వరికీ ఎలాంటి అనుమానము రాలేదు. బాబుని ఇంటికి తీసుకొచ్చిన రోజున శేఖర్ స్నేహితులందరికీ విందు ఏర్పాటు చేశాడు. సౌజన్య బాబుని క్షణం కూడా కింద పెట్టకుండా చూసుకుంటుంది. నాయనమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తుంది. కానీ ఆ సంబరాల మధ్య అమృత మనసులో మాత్రం ఒక బాధ నిశ్శబ్దంగా మిగిలిపోయింది. అదే ఈ బిడ్డ ఆడపిల్లగా పుట్టుండుంటే ఈ ఇంట్లో అదే స్థానం, ఇదే ఆనందం ఉండేదా? అదే ప్రేమ ఈ బిడ్డకి దక్కేదా అని ఆమె మనసు తనని ప్రశ్నించింది. ఒకరోజు బాబు ఉయ్యాలలో నిద్రపోతూ ఉండగా జయదేవ్ గారు బాబుని చూస్తూ గర్వంగా, ఇక నేను ప్రశాంతంగా చచ్చిపోవచ్చు, మా వంశాన్ని ముందుకు తీసుకెళ్లే మరో వారసుడు వచ్చేశాడు అన్నాడు. ఆ మాట విన్న అమృత నిశ్శబ్దంగా అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ కూడా ఆమె కళ్ళల్లోని భావాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ గదిలో కూర్చుని బాబుని చూస్తూ ఉన్నారు. అమృత మెల్లగా అడిగింది, మన మొదటి పాప బ్రతికుండుంటే ఈ ఇంట్లో తనకి ఇంత ప్రేమ దొరికేదా? అక్షయ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత బాబునెత్తుకొని అమృత పక్కన కూర్చుని, దొరకకపోయి ఉండుండొచ్చు, కానీ నేనిచ్చేవాణ్ణి, నువ్విచ్చేదానివి, మన ఇద్దరి ప్రేమ మాత్రం ఖచ్చితంగా దొరికేది. అందుకే ఒక మాట ఇప్పుడే నిర్ణయించుకుందాం, మన బిడ్డకి అమ్మాయి అబ్బాయి అనే తేడా ఎప్పటికీ నేర్పకూడదు. రేపు మన జీవితంలో ఇంకో బిడ్డ ఏ రూపంలో వచ్చినా, దత్తతగా వచ్చినా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికీ ఒకే ప్రేమ, ఒకే గౌరవం ఇవ్వాలి. మనం అనుభవించిన అన్యాయం మన పిల్లల జీవితంలో ఎప్పటికీ జరగకూడదు అన్నాడు. అమృత చిరునవ్వుతో తల ఊపింది. ఆ రాత్రి బాబును మధ్యలో పడుకోబెట్టుకొని ఇద్దరూ అతన్ని చూస్తూ నిద్రపోయారు. ఆ చిన్నారి రాకతో వారి జీవితంలో మళ్ళీ వెలుగొచ్చింది. కానీ వారి మనసుల్లో ఒక నిజం శాశ్వతంగా ముద్రపడిపోయింది. వంశాన్ని నిలబెట్టేది మగబిడ్డ కాదు, ప్రేమతో, విలువలతో పెరిగే మంచి మనిషి. ఆ రోజు నుంచి అక్షయ్ తన ఇంట్లో కూడా నెమ్మదిగా మార్పు తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వారసత్వం అనేది ఆడ మగ అనే జెండర్తో కాదు, రక్తంతో, మనసుతో కొనసాగుతుంది అని తన కుటుంబానికి ఒకరోజు నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు అతని మీదే ఉంది. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా జయదేవ్ తన జీవితంలో ఎప్పుడూ చేయనంత పెద్ద వేడుక ఏర్పాటు చేశాడు. రాష్ట్రం నలుమూలల నుంచి బంధువులు, వ్యాపార భాగస్వాములు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ వచ్చారు. ఇంటి మొత్తం దీపాలతో, పూలతో అలంకరించారు. స్టేజ్ మీద బంగారు అక్షరాలతో మా వంశవారసుడి మొదటి పుట్టినరోజు అని రాయించారు. ఆ మాట చదివిన ప్రతిసారి అమృత గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. అదే సమయంలో తన మొదటి బిడ్డ కూడా గుర్తుకొచ్చింది. ఈరోజు ఆమె బ్రతికుండుంటే ఎలా ఉండేదో అని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్షయ్ ఆమె బాధని గమనించాడు. నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకొని ధైర్యం చెప్పాడు. కేక్ కట్ చేసే సమయం వచ్చింది. జయదేవ్ బాబునెత్తుకొని అందరి ముందు నిలబడి, ఈ బాబు మా కుటుంబానికి దేవుడిచ్చిన వరం, మా ఇంటి పేరు, మా వ్యాపారం, మా ఆస్తి అన్నీ ఇక ఇతనివే అని గర్వంగా చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు.
అదే సమయంలో ఇంటి గేటు దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి మధ్య వయస్కురాలైన ఒక మహిళ, ఆమెతో పాటు 28, 29 సంవత్సరాల వయసున్న ఒక యువతి దిగారు. వారిని చూసిన క్షణం శేఖర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. చేతిలో ఉన్న గ్లాసు నేలపై జారిపోయింది. జయదేవ్ కూడా వాళ్ళను చూసి కుర్చీలోంచి ఒక్కసారిగా లేచాడు. సౌజన్య ముఖం గంటు పడిపోయింది. అమృతకి మాత్రం వాళ్ళెవరో అర్థం కాలేదు. ఆ మహిళ నెమ్మదిగా స్టేజ్ దగ్గరకు వచ్చింది. ఆమె చూపు నేరుగా జయదేవ్ గారి మీదే ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుపట్టారా జయదేవ్ గారు అని ప్రశాంతంగా అడిగింది. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. శేఖర్ తలదించుకున్నాడు. అమృత ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ కూడా షాక్లోనే నిలబడిపోయి ఉన్నాడు. జయదేవ్ గారి పెదాలు వణికాయి. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అంటూ అడిగాడు. ఆ మహిళ చిన్నగా నవ్వింది. ఎందుకంటే ఈరోజు మీరు మీ వంశ వారసుడి పుట్టినరోజును జరుపుకుంటున్నారు కదా, అందుకే మీ వంశంలో మీరెప్పుడో మర్చిపోయిన మొదటి వారసురాల్ని తీసుకునొచ్చాను అని చెప్పి తన పక్కన నిలబడి ఉన్న యువతి భుజంపై చెయ్యి వేసింది. ఇది నా కూతురు, శేఖర్ మొదటి సంతానం, మీ మనవరాలు. ఆ మాట వినగానే అక్కడున్న అతిథులందరూ ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. అమృత గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అక్షయ్ కూడా ఆశ్చర్యంతో ఆ యువతి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి ప్రశాంతంగా నిలబడుంది. కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ముఖంలో గౌరవం తప్ప కోపం అనేదే లేదు. జయదేవ్ గారి గొంతు వాళ్ళని చూడగానే ఎండిపోయింది. మీకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అన్నీ సెటిల్ చేసి పంపించాం కదా, ఇంకా మీకు మా కుటుంబంతో సంబంధం లేదు అని కోపంగా అన్నాడు. వెంటనే ఆ యువతి మొదటిసారి మాట్లాడింది. మాకు కూడా ఇక్కడికి రావాలనే కోరిక ఏమీ లేదు, కానీ ఒక్క విషయం చెప్పకుండా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు అని అనిపించింది. మీరు ఆడపిల్ల వంశాన్ని నిలబెట్టదని మా అమ్మని ఇంటి నుంచి పంపించేశారు. కానీ ఆ రోజు మీరు వదిలేసిన ఆడపిల్ల ఈరోజు దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీస్ అధికారి అయ్యింది. వేల మంది జీవితాలు మార్చే స్థాయికి వచ్చింది. మీరు కోరుకున్న వారసత్వం ఆస్తుల్లో ఉండుండొచ్చు, కానీ నేను సంపాదించిన గౌరవం నా అమ్మ పెంపకంలో ఉంది. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఆమె మాటలు వింటున్నారు. శేఖర్ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు నిండిపోయాయి. తన కూతుర్ని చివరిసారి చూసింది ఆమె పసిబిడ్డగా ఉన్నప్పుడే. ఇప్పుడు తన ముందున్న యువతి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిందో విని తలెత్తి చూడలేకపోయాడు. ఆమె మెల్లగా శేఖర్ దగ్గరకు వెళ్ళి, మీ మీద నాకు కోపం లేదు, ఎందుకంటే మీరు నన్ను వదిలేశారు, కానీ మా అమ్మ నన్ను ఎప్పుడూ వదిలేయలేదు, అందుకే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న శేఖర్ బిగ్గరగా ఏడ్చేశాడు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు తన కళ్ళ ముందే నిలబడుంది. జయదేవ్ మాత్రం జీవితంలో మొదటిసారి మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయాడు. అమృత ఆ దృశ్యాన్ని చూస్తూ తన కడుపులో చనిపోయిన మొదటి పాపని గుర్తు తెచ్చుకుంది. ఆమె మనసులో ఒక్కటే అనిపించింది, ఆమె కూడా బ్రతికుండుంటే ఇలాగే గొప్ప వ్యక్తి అయ్యేదేమో. ఆమె కళ్ళ నుంచి మళ్ళీ కన్నీళ్లు జారాయి. అక్షయ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రోజు ఆ ఇంట్లో తొలిసారి వారసత్వం గురించి అందరి ఆలోచనలు మారడం ప్రారంభమయ్యాయి. ఒక ఆడపిల్లని చిన్నచూపు చూసిన కుటుంబం అదే ఆడపిల్ల ఎదిగిన ఎత్తు ముందు తల వంచాల్సిన రోజొచ్చింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ మంత్లో గివ్ అవే కోసం ఈ మంత్లో పెట్టే ప్రతి స్టోరీని విని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గివ్ అవే లిస్ట్ అయితే షార్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను, చూసి లిస్ట్లో పేరున్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. గివ్ అవేకి నేను స్క్రీన్ మీద ఇచ్చిన గిఫ్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ గివ్ అవేకి ఏం గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, ఉంటానండి.